అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా చలో మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై వాక్ బక్రీ టీలోకి స్వాగతం అనిల సక్కదనం పాడైపోను ఓటం భయం బాగానే పట్టుకున్నట్టున్నది కదా గందు గురించే గాలి గాలి చేతులు బాగా చేస్తున్నారు లేకపోతే ఏంది చెప్పుండ్రి ఒక్క ఛాన్స్ అని ఏపీని ఏడు కాకుండా మొత్తం ఆగం చేసి పెట్టిండ్రు ఇప్పుడు కాదు ఖచ్చితం అంటే గిట్లా దాడులు చేసుడు అక్రమంగా అరెస్టులు చేసుడు ఏంది అరాచకము రోజు రోజుకు మొత్తం శృతి మించిపోతున్నాయనే చెప్పాలి గాలిపంక పార్టీల అరాచకాలు గాలిపంక పార్టీలకు ఓటమి భయం మస్తుగానే పట్టుకున్నట్టున్నది గందు గురించే గాలి గాలి చేతులు మస్తుగా ఎత్తున్నారు ఇలా సకదనం పాడైపోను గాలిపంక పార్టీ అరాచకాలకు అంతు లేకుండానే పోతున్నదుల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాల టీడీపీ నేతల మీద వరుసగా దాడులు చెలరేగిపోతున్నాయి ఇక గాలిపంక పార్టీలు గిట్లా దాడులు చేస్తున్నారు ఇలా సకదనం సావిట్లేవోను ఓటమి భయంతోనే అరాచకాలకు తెరలేపింది అధికార పార్టీ ఇక గాలిపంక పార్టీకి రాజీనామా చేసినోళ్ల మీద భౌతిక దాడులకు దిగుతున్నారులా నరసరావుపేటల గాలిపంక పార్టీ రెబల్ నేత బ్రహ్మారెడ్డి వర్గం మీద కేసులు పెట్టిండ్రు పెదకూరపాడుల గాలిపంక పార్టీ బహిష్కృత నేత సాయి మీద దాడులకు దిగిండ్రులా అటు సత్తెనపల్లిలో కూడా టీడీపీ నేతల మీద గాలిపంక పార్టీ దాష్టికాలు పెరిగిపోతున్నాయి ఇక అధికారం ఉన్నదన్న అహంకారంతో దాడులు ఎంత దాకా అయితే గంత దాకా ఏం ఆలోచించకుండా తెగబడుతూనే ఉన్నారు దాడులకు అయితే గాలిపంక పార్టీ దాడులకు భయపడేదే లేదు అని చెప్పి టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే కరాఖండిగా చెప్పుకొస్తున్నారు రాత్రి సమయంలో అందరూ పనుకున్న వేళల్లో బండి తగలబెట్టడం ఇలాంటి దుర్మార్గాలకు చేయడం అనేది చాలా దుర్మార్గం దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి వైసీపీ నాయకులు చెబుతున్నాను నేను రానున్నది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మీ ఆటలు ఎలా సాగుతాయో మేము చూస్తాం ఈసారి కనుక రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ చదువుతాం ఇలాంటి పార్టీ ఆఫీసులు తగలబెట్టడాలు కారులు తగలబెట్టడాలు ఎద్దుల బండి తగలబెట్టడాలు బైకులు తగలబెట్టడాలు ఎన్ని చూస్తూనే ఉన్నారు రానున్న ప్రభుత్వంలో దీని ప్రతి దానికి చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను అది చూసినారులా ఇలా అరాచకం ఆవిట్లే ఓను గింత అన్నలం ఉంటదా జనాలు మంచుకుంటే వాళ్ళు ఎందుకు గెలిపించుకోరు ఓటమి భయం పట్టుకొని గిట్ల గాలిపంక పార్టీలు టీడీపీ కార్యకర్తల మీద గిట్ల దాడులు చేసుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి ఒక్క ఛాన్స్ అని ఏపీకి చేసింది ఏమన్నా ఉన్నదా ఏదీ లేకపాయే మరి జనాల చేతిలో ఉన్నది ఏదన్నా గాని ఇట్లా కచ్చెలు పెట్టుకొని గిట్ల దాడులు చేసుడు పానాలు తీసుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి ఏదేమైనా సరే గాలిపంక పార్టీలు ఎన్ని దాడులు చేసినా భయపడేదే లేదు అని చెప్పి టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే కరాఖండిగా చెప్పుకొస్తున్నారులా తిరుమలలో రెండో రోజు పర్యటన చేసిందుల్లా నారా భువనేశ్వరమ్మ ఇక యాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కేసులా చంద్రబాబును అరెస్ట్ చేసిర్రు కదా ఇక ముచ్చట ఇనలేనిగైన అభిమానులు కొంతమంది కాలం చేసిండ్రు ఇక మీరేం బాధపడద్దు నేనున్నా మీ కుటుంబాలకు నేను భరోసా పార్టీ ఎప్పుడు అండగుంటదని చెప్పి ఇక అలా కాడిపోయి మొత్తం అలా నడుచుకుంటా ఉన్నది ఇక చూద్దాం పాండ్రి తిరుపతి జిల్లాల రెండో రోజు నిజం గెలవాలి కార్యక్రమం జరిగింది ఇలా ఇక టీడీపీ అధినేత చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు కదనుల్లా గా ముచ్చట ఇనలేనిగైన అభిమానులు కొంతమంది కాలం చేసిండ్రు కదా గా కుటుంబాలని పరామర్శిస్తున్నది నారా భువనేశ్వరమ్మ కలువాయి రావూరు మండలాలలో ఆమె పర్యటించిందుల్లా కలువాయిలా బొలిగర్ల చెన్నయ్య కుటుంబాన్ని పరామర్శించింది భువనేశ్వరమ్మ ఇక గాళ్ళకి ఎప్పుడు కూడా పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చింది ఇక ఆటెనక చిక్కి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేసిండ్రులా కుటుంబ పరిస్థితులు మొత్తం అడిగి తెలుసుకున్నది మొత్తం మీద ఇక అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేపించే చంద్రబాబు నాయుడిని ఇక ముచ్చట ఇనలేనికైన అభిమానులు కాలం చేసుడుతోటి ఇక వాళ్ళ కుటుంబాలు బిక్కుబిక్కుమనే ఇక ఇంటి పెద్ద కాలం చేసినాక ఎట్లుంటది చెప్పుండ్రి గందు గురించే మీరేం భయపడద్దు నేనున్నా అని చెప్పి గల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నది నారా భువనేశ్వరమ్మ ఇక అటెనక చిక్కి రావూరు మండలంలో ఉన్న శానాయపాలెం పంచాయతీ తాతపల్లి ఊర్ల సన్నిపోయిన కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించింది భువనేశ్వరమ్మ ఇక కుటుంబానికింత ఆర్థిక సహాయం చేసుడుతో పాటు పార్టీ అండగా ఉంటదని చెప్పి భరోసా ఇచ్చిందుల్లా మొత్తం మీద ఏపీలో ఏలూరు దిక్కు పోయేటోళ్ళు పోకుండ్రులా రేపేమన్నా పనులుంటే ఆపుకోండి జర్రా ఎందుకు ఆపుకోమంటున్నావు మాకు మస్తు ముఖ్యమైన పని ఉన్నది అని అంటున్నారా ఎంత ముఖ్యమైనా సరే ఆపుకోవాల్సిందే సీఎం జగనాలు సభ మరి ఇక రేపైన సభ ఉన్నదంటే ఎట్లా ఎత్తుర్రో ఎరికైనా ఇయ్యలాంటి కాంచెలు ఆంక్షల మీద ఆంక్షలు పెట్టుడు ఇక ఏడికాడ జనాలను మొత్తం ఇబ్బందులు పెట్టుడు ఇదే నడుస్తూ ఉంటుంది అవు జగ్గులు ఒక మాట మరి నువ్వు జనాల కోసం సభ పెట్టుకుంటున్నావా నీ కోసం సభ పెట్టుకుంటున్నావా జనాల కోసం పెట్టినప్పుడు గలని ఎందుకు ఇబ్బందులు పెట్టాలో చెప్పు నీ సభ అంటే చాలు జనాలు మస్తు భయపడుతున్నారు గట్లుంటది నీ సకదనాల సభ
అయ్యో జగనాలు సభ అంటే చాలు ఏపీల జనాలు ఇబ్బందులు పడాల్సిందే మరి జనాల కోసం పెట్టుకుంటాడో సభ లేకపోతే వాళ్ళ కోసం పెట్టుకుంటాడో అర్థమే కాదులా ఏలూరు జిల్లాల సీఎం జగనాలు సభ ఇక రేపాట ఇక ముఖ్యమంత్రి పర్యటన తోటి పోలీసులు భారీ ఆంక్షలు పెట్టిండ్రు ఆయన సభ రేపంటే చాలు ఎట్లుంటది ఇక ఇప్పటికాంచెల్లా ఆయన పోయేదాకా గట్లనే మొత్తం ఏడికాడ ఆంక్షలు పెట్టుడు ఇక కొన్ని ప్రాంతాలకు పోయే బండ్లను దారి మళ్లించిండ్రులా ఇంకా ఇన్నొద్దులు పరదాల నడుమ పర్యటించుడు చెట్లు నరుకుడే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగనాలు ఇక ఈ తేప గట్ల కాదులా దూర ప్రాంతాలకు పోయే వాహనదారులకు సుక్కలు చూపిస్తున్నారు కాలువలని సైతం బూడ్చేస్తున్నారులా అసలే జిల్లాల రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది ఇక ఈ రోడ్లలో పోవాలంటేనే జనాలేమో మస్తుగా భయపడబట్టే ఇక ఇప్పుడు బండ్ల మళ్లింపుతోని కొత్త మార్గంలో ప్రయాణించాలంటే సాహసమే అంటున్నారు బండ్లు నడిపేటోళ్ళు గతంలో గవర్నర్ పర్యటన కోసము ఇంత ట్రాఫిక్ ఆంక్షలు లేవని కానీ ఇప్పుడు అడుగడుగున అధికార దుర్వినియోగం జరుగుతున్నదని మస్తుగా గరమవుతున్నారు జనాల కోసం ఉన్నా జనాల కోసం అది ఎత్తా జనాల కోసం ఇది ఎత్తా అని మాటలు చెప్పుడు తప్ప చేసేది ఏముంటది జగ్గుల కథ గాలని ఎట్లా ఇబ్బందులు పెట్టాలా ఏంది అనే దాని మీదనే ఉంటది ఇక ఆయన సభ ఎప్పుడో ఉంటే ముందు కాంచెలే మొత్తం ఏడికాడ ఆంక్షలు పెట్టాలా జనాలని ఇబ్బందులు పెట్టాలా నీ సకదనం గింత అన్నలం ఉంటదా జగ్గులు హేమ్మా గండనా తయారైనవు నువ్వు అని చెప్పి ఏపీ జనాలైతే మస్తుగా ఇదైతున్నారు మరి అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా రాదు పెట్టేందుకు చెయ్యే రాదులా హావు మళ్ళా మరి ఇప్పుడేమో కుప్పలు మొత్తం లోట్లన్నీ రాలబట్టే ఎక్కడికెంచి రాలుతున్నాయి ఏంది అని అనుకుంటున్నారా ఏపీలో ఎలక్షన్లు ముంగల పడుతున్నాయి కదా ఇక పైకని రాదా చెప్పుండ్రి రూపాయి కాదు 2 రూపాయలు కాదు 100 కాదు 1000 కాదు లక్షలు కాదు కోట్లే రాలుతున్నాయి ఇక మరి ఇసొంటప్పుడే బాగా పైసలు ముందు పడతాయి ఇక ఇప్పుడేం చూసిర్రు ఇంకా ముంగల మస్తు ఉంటుంది ఇక పైసలు మస్తుగానే సీజ్ చేసిర్రు ఎన్ని సీజ్ చేసిర్రు ఏంది కథ అని పూరా గరుచుకొని వద్దావు రారి ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా నుల్లా ఇక ఇంకేమున్నది ఇక పైసలు కట్టలు ఏడికాడ బయటపడుతున్నాయి నిన్న ఒక్కరోజే ఉమ్మడి నెల్లూరు జిల్లాల 100 కాదు 1000 కాదు లక్షలు కూడా కాదులా కోట్ల రూపాయల నగదు పట్టుబడ్డది ఎసొంటి బిల్లు లేకుంటే అక్రమంగా ధరలిస్తున్న 12,46,40,000 రూపాయల నగదుని సీజ్ చేసిండ్రు నెల్లూరు సిటీ పరిధిలున్న నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిల 5,83,00,000 ఇక వెంకటాచలం టోల్ ప్లాజా కాడ 1,50,40,000 రూపాయల దాకా ఇక గూడూరులా 5,13,00,000 నగదు పట్టుబడ్డదుల్లా చూసినారులా ఎన్నికలు ఇక దగ్గర వడుతోని పైసలు చూసిరా ఎట్లా కుప్పలు తెప్పలు ఎట్లా రాలుతున్నాయో ఆటోలు ప్రైవేటు బస్సులు ఇక ట్రైన్లలో ధరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు 14 మంది అనుమానితులను అదుపులకు తీసుకున్నారులా ఇక చూడుండ్రి పైకం ఎట్లున్నదో ఎవరైతే బిస్కెట్స్ డిమాండ్ ఉంటుందో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది దాంట్లో ఈ మార్జిన్ ఉంటుంది కాబట్టి ప్రతి కిలో కేజీ 20,000 రూపీస్ వస్తుంది కాబట్టి ఒక 2 కేజీలు తీసుకుంటే 40,000 రూపీస్ వాళ్ళకి లాభం వస్తుంది కాబట్టి దీనికి ఆశించి వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు మీరు ఎవరైతే ఏ ట్రాన్సాక్షన్ కోసం వాళ్ళ స్థలాలు ఇళ్ల స్థలాల కోసం ఇంకొకటి ఏదైనా కూడా క్యాష్ క్యారీ చేయడం మాత్రం మంచిది కాదు మీరందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలని ఈ విధంగా అక్రమ మార్గాల్లో మరి నగదుతో ప్రయాణించడం అలాగే ట్రాన్సాక్షన్ చేయాలనుకోవడం కూడా మంచిది కాదు అది చూసినారులా ఎట్లున్నదో కథ అభివృద్ధి కోసం రాదు గాని గిసుంటే అవిటికైతే బాగా వస్తుంది ఇక ఇప్పుడేం చూసిర్రు ముంగల ఇంకా మస్తుగా పైసలు వస్తాయి మరి మీదికేం చూసి పడతాయో లేకపోతే చెట్లకు కాస్తాయో తెలియదు కానీ రూపాయలు కాదు 100 కాదు లక్షలు కూడా కాదులా కోట్లే చెట్లకెంచి ఆకులు తెంపినట్టు రాలి పడితే ఏ లక్షలు అనగానే పైసలు అమ్మా నాకు చాక్లెట్ కావాలా నాన్న నాకు చాక్లెట్ కావాలా అనగానే ఏంది ఏం చాక్లెట్లు కొత్తగా వచ్చినాయి కదా కమ్మగుంటాయి కావచ్చని పొలగాన్లకు తీసుకుపోయి కొనుక్కొని ఇయ్యకుండ్రి ఇక ఈ నడుమ దంద బొందల పోను బాగానే తయారైతున్నాయి గంజాయి చాక్లెట్లు అవునుల్లా నువ్వు అదిగానే చెప్తున్నా ఏడ చూసినా గిదే ముచ్చట గందుకే జర భద్రంగా ఉండుర్రి సోడిగాళ్ళు అడగోలుగా పైకం సంపాదించుకునే తందుకు పోలగల్ల పానలతోటి చెలగాట మాడుతున్నారని చెప్పాలా ఇక ఇక్కడ పట్టుకున్నారు గంజాయి చాక్లెట్లు ఇక నేను చెప్పుడు కాదు మీరే చూడుండ్రులా వీళ్ళ దంద బొందల పోను గింత అనాలం ఉంటుందా చెప్పుండ్రి వీళ్ళ దందేమో గాని మనుషుల పానలతోటి ఆడుకుంటున్నారు కదా వీళ్ళకు పైసలు వచ్చే ముచ్చట పక్కకు పెడితే మనుషుల పానలు పోయే ముచ్చటనే ఎక్కున్నది ఈడ ఏదేమైనా చిన్న పొలగాన్లకు చాక్లెట్లు కొనిచ్చుడు ఇక తెలని కాడల్లా ఇక కొత్త చాక్లెట్లు వచ్చినాయి కొనుడని బంద్ పెట్టుండ్రి ఎందుకంటే గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు ఏడబడితాడ కుప్పలు తెప్పలుగానే పట్టివేతలు జరుగుతున్నాయి వీళ్ళ ఇక ఇప్పుడు సిద్దిపేట జిల్లా చేర్యాల భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారులా బీహార్ రాష్ట్రానికి చెందిన రాకేష్ కుమార్ అనే వ్యక్తికి గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు ఇక ఇంకో తేప గిసొంటి అమ్మకుంటా చేయకుంటా వీళ్ళని పోలీస్ టౌన్ లేచి ఇక మంచిగా గట్టిగా తలవాలేస్తేనే మస్తు ఉంటది లేకపోతే గిసొంటి వీటికి బాగా పాల్పడుతూ ఉంటారు తాగునీటి ట్యాంకర్ నాపితే జనాలు నీళ్ళు ఎట్లా తాగాల
ఇప్పటికే నీ పాలనతోటి అతలాకుతలం ఉన్నదంటే వచ్చే నీళ్ళని కూడా ఆపమనుడు ఏమన్నా చక్కదనమేనా జగ్గులు? నేను గెలిపించుకున్న పాపానికి కనీసం తాగేందుకు బుక్కే నీళ్ళు కూడా దొరకకుండా అయిపోయే అని చెప్పి ఓ కథ కాదు ఓ లెక్క కాదులా 2000 ఊర్ల దాకా మొత్తం ఆగమే ఉన్నది. నీళ్లు లేవట, వచ్చే ట్యాంకర్లను కూడా ఆపిర్రట. గిదేంద చక్కదనం? గిట్నే ఉంటదా నీ చక్కదనం? సావిట్ల పోను ఇక ఇలా బాధ చూడుండ్రులా. తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో, తడి గొంతులారిపాయే తుమ్మెదాలో అనుకుంటా తాగునీటి కోసం అల్లాడిపోతున్నదుల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా. ట్యాంకర్లతోటి నీటి సరఫరాను ఆపేయాలని చెప్పి గాలిపంక పార్టీ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఇదే నిర్ణయం మరి దిక్కుమాల నిర్ణయము. అయితే ఇప్పటికే ట్యాంకర్ల కోసము 4 కోట్ల నిధులు కావాలని చెప్పి అధికారులు నివేదికను పంపించినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదట. ఇంకో రోజు చూసుకుంటేనేమో శ్రీ సత్యసాయి శ్రీరామ్ రెడ్డి పథకాలల్లా నీటి నిల్వలు అడగంటుడు. ఇక పిఏబిఆర్ ప్రాజెక్టుల నీళ్లు లేకపోవడంతోని దాదాపు 2000 ఊర్లలో జనాలు మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు నీళ్ల కోసము. ఇంకో రోజు ఆడల మీదనే ఆధారపడ్డామని చెప్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. ఇక మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గము పొంగనూరుకు నీళ్లు తరలించే ఆలోచనల సర్కారు పెద్దలున్న నేపథ్యంలో అధికారులు ప్రతిపాదనలను పట్టించుకునేదే లేకపాయే. ఇక దీంతోని తీవ్ర తాగునీటి ఎద్దడితోని అల్లాడిపోతున్నారు జనాలు. ఇక ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ సర్కారు నిర్ణయం మా కొంప ముంచుతుంది అంటున్నారు గాలిపంక పార్టీ నేతలు. నేను ఈ ఒంటిపాళ్యంలో వార్డు మెంబరు. మాకి వాటర్ సమస్య 1 మంత్ నుంచి చాలా ఉంది. పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ చాలా ఇబ్బంది. రైతు బోర్ల దగ్గరికి పోయి నీళ్ళు పట్టుకురావాలా. రైతులు ఏమీ అవసరం ఉన్నవాడు ఎత్తారు, లేనప్పుడు ఆఫ్ చేస్తారు. వాటర్ ఎట్లా వస్తాయి జనాలకి కాబట్టినాడు అంతాను. ఈ ఊరు వాటర్ వర్క్స్ బోర్ రెడీ చేయమంటే సర్పంచ్ గారిని పోయి అడిగినాము, వాళ్ళు చాలా నిర్లక్ష్యము. పంచాయతీ కార్యదర్శిని అడిగినాము, వాళ్ళు నిర్లక్ష్యము. ఎంపీటీఓ గారిని అడిగినాము, వాళ్ళు నిర్లక్ష్యము. మేము ఒంటిపాళ్యంలో జనాలు ఉండారో లేదా వాళ్ళ లెక్కలో గుర్తిస్తూ ఉండలేదు మాకు అసలు. ఈ ఊర్లో జనాలు ఉండారు, మనకు ఉపయోగపడతారని. అయితే మేము కూడా ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పే సమయం చాలా దగ్గరలోనే ఉంది. ఈవిడ వాళ్ళు ఎంత మాత్రం చేస్తా ఉన్నారో మేము అంతకంటే ఎక్కువగా చేయగలము. ఈవిడ అనుకోండొచ్చు జరిగిపోయింది అని. నెక్స్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్పే సమాధానం మాతో చాలా భద్రంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా చేస్తూ చూపిస్తాం కూడా. అది చూసినారులా ఎట్లున్నదో కథ. ఇలా చక్కదనం సావిట్లే ఓను గింత అన్నల్లం ఉంటది అనులా. ఇక గెలిపించుకున్న పాపానికి కనీసం తాగేతందుకు కూడా నీళ్లు లేవంటే ఏమనాలా చెప్పుండ్రి. ఇక నీళ్ల సరఫరాను ఆపేయాలా, ట్యాంకర్ల నీళ్లు పంపద్దు అనంటే ఎట్లా తాగి బతుకుతారు మరి? ఏం కావాలా కథ? ఇక మరి ఇప్పుడు ఆనలు పడతాయా అంటే పడయాయే. ఉన్న ప్రాజెక్టులు ఏమో ఎండిపాయే. నీళ్లు లేక 2000 ఊర్లని ఇబ్బందులు పడుతుంటే ట్యాంకర్లతోటి నీళ్ళు ఆపాలా అవ్వాపాలంటే ఏమన్నట్టు? గింత అన్నలం ఉంటుంది. జనాలు ఇప్పుడు అవసరం లేదా, అలా పానాలు పోయినా ఏం కాదు, ఓట్లు వేసేటప్పుడు కావాలా మీకు? ఇక మీ సంగతి ఏందో మేమే చూస్తాం. ముంగతున్నది ఆగురి తాత, మీకు ముసళ్ళ పండుగ అంటున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా. లోపటింత మందు పడితే చాలు ఓ ఇక కథ ఎక్కలేని ధైర్యం వస్తుంది. ఇక కూసుంటారో తెలది, లేస్తారో తెలది, ఎటు పోతున్నారు, ఎటత్తున్నారు, ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, పేయి మీద సోయలేని లెక్కనే ఉంటుందిలా. ఇక్కడ కూడా గట్లనే జరిగింది. ఇక ఈ ముచ్చటింతే మీరే ఆశ్చర్యపోతారు. కావాలంటే చూడుండ్రి. ఇక బిర్రుగా మందు కొట్టి ఏం చేస్తామో, ఎవరితోటి ఎట్లా మాట్లాడుతున్నామో, ఎట్లా ప్రవర్తిస్తున్నామో, ఏడున్నామో, ఎటు పోతున్నామో ఏది తెలకుండానే చేస్తారులా కొంతమంది. ఇక్కడ కూడా గదే ముచ్చట జరిగిందులో. ఇక ఫుల్లుగా తాగిండు రమేష్ అనే మనిషి. ఇక ఇంకేమున్నది, నన్ను ఇంటికాడ దించుండ్రి అని చెప్పి అంబులెన్స్కు ఫోన్ చేసిండట. ఓ కథ కాదు, ఓ తీరు కాదు, నువ్వు మొత్తం ఆగమాగం గందరగోళమే ఉన్నది కదా ఈయనతోటి. ఇక మస్తుగా తాగి భువనగిరి నుంచి వెళ్ళి జనగాంకు నడుచుకుంటా పోకుంటా ఇక అంబులెన్స్కు ఫోన్ చేసిండట గీ రమేష్ అనే వ్యక్తి. అవాకైన సిబ్బంది ఎందుకు ఫోన్ చేసినామని అడగంగా, నడవలేకపోతున్నా, బస్సులు కూడా లేవు ఇప్పుడు, నన్ను జనగాంలో దించుండ్రి, లేదంటే స్పృహ తప్పి పడిపోతాయిడా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడే అని చెప్పి ఇక ఇట్లా వాదించిండు. ఇక నేను చెప్పుడు కాదు, మీరే నుండ్రి కావాలంటే ఆయన మాటలనే. ఏం పేరు మీ పేరు? నా పేరు రమేష్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు? హైదరాబాద్ నుంచి వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు? మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఏ ఊరు మీ మమ్మల్ది? జనగాం నుంచి అక్కడ లింగపురం పోవాలి. ఇప్పుడు ఎట్లా వచ్చారు అక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి? సరే నేను నడుచుకుంటూ వస్తాను సార్. ఇప్పుడు ఫోన్ చేశారు కదా 108కి, దేని గురించి చేశారు? నాకు ఎమర్జెన్సీ ఉంది, అన్కాన్షియస్ లో ఉన్నా కాబట్టి నేను ఏమైంది మీకు అని అడుగుతున్నా. ప్రాబ్లం ఏమైంది? నాకు చెప్తున్నా, నిజం చెప్తున్నావా? నాకు చెప్తున్నా, ఇప్పుడు నాకు పోయేంత చెప్తున్నా, నడిచేంత లేదు, బస్ ఫెసిలిటీ కూడా లేదు. నాకు చాలా ఇబ్బంది ఉంది. అన్కాన్షియస్ అంటే మీనింగ్ తెలుసా? పడుకొని మొత్తమే లేవకుండా ఉంటారు, వాళ్ళు అన్కాన్షియస్ అంటారు. సార్ నేను ఎక్కడ వాడిపోతున్నా కూడా తెలియదు. ఇప్పుడు ఎందుకు పోతున్నావు మరి? ఇక్కడ కూర్చోపోతున్నావు సార్. అది విషయం కాదు సార్. ఇప్పుడు 108 చేసి ఇప్పుడు ఏడు తీసుకోవాలి, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలా? హాస్పిటల్ సార్, జనగాం తీసుకోపోతాను కానీ అంబులెన్స్ తీసుకొచ్చేది సార్.
అంబులెన్స్ దేనికి ఉంటారండి? ఏమన్నా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తాం నీకు. ఎమర్జెన్సీ కదా సార్ నేను. అది చూసినారులా ఎట్లున్నదో. ఇక ఆయన మాటలిన్న సిబ్బంది మొత్తం అవా కైరు ఒకటేకయ్యి. ఎటు పోతున్నావో చెప్పు, నేను ఎడికి పట్టుకపోవాలా, ఇప్పుడు దావకాళ్ళకి తీసుకుపోవాలంటే దావకాళ్ళకి కాదు నన్ను ఇంటికి పట్టుకపోన్రి, నాకు కొంచెం అయితే కళ్ళు తిరిగేటట్టే ఉన్నా, మొత్తం నాకు సోయి లేకుండానే ఉన్నదని చెప్తున్నాడు. ఏ భలే పోన్రి. ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా గిట్లా బిర్రుగా దాగి ప్రవర్తిస్తా ఉంటారన్నట్టు. ఇక మీరు కూడా చూస్తారని పట్టుకొచ్చిన సోషల్ మీడియాలో రింగన్న పురుగోలే గిర్రా గిర్ర చక్కర్లు కొడుతున్నది. గమ్మతున్నది కదా ఏదేమైనా ముచ్చట పాడైపోను. ఇక గివన్నట్టులా మాస్ మలన్న ముచ్చట్లు పౌడ్ బై వాక్ బక్రిటీ చూస్తూనే ఉండు. మళ్ళీ రేపు ఇవ్వడదాకా మీ టీవీ5 ఇగుంటా. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.